వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 90% వాహనాలు ఫిట్నెస్ తో ఉన్నాయని చెప్పారు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాస్. అమలాపురంలో ఒక స్కూల్ బస్సు సెన్సార్ లోపంతో 5 నిమిషాలు ఆగిపోతే స్థానికులు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పక్కకు నెట్టారని, వెంటనే బస్సు స్టార్ట్ అయ్యి విద్యార్థులను స్కూల్ దగ్గర డ్రాప్ చేసిందని చెప్పారు. రాజోల్లో కరెంటు స్తంభాన్ని ఢీకొన్న స్కూల్ బస్ వాహన డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చామని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. స్కూల్ కాలేజీ బస్సుల విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పత్రాలు జారీ చేస్తున్నామన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలు అనుసరించి అందరూ నడుచుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన కోనసీమ జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాస్, ద్విచక్ర వాహనదారులు అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి సేఫ్ జర్నీ చేయాలని ఆయన అన్నారు. నమస్కారం అండి, నేను శ్రీనివాస్, ఈ కోనసీమ జిల్లా రవాణా శాఖ అధికారిని. మార్నింగ్ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ విద్యానిధి కాలేజ్, అది నేను ఇమీడియట్గా వెరిఫై చేశానండి. మా ఇన్స్పెక్టర్ని కూడా పంపించాను. నేను కూడా కాలేజ్ యాజమాన్యంతో, డ్రైవర్తో కూడా మాట్లాడాను. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, సెన్సర్ అనేది జస్ట్ గేర్ మారుస్తున్నప్పుడు, సెకండ్ గేర్కి వెళ్తున్నప్పుడు సెన్సర్ ఫెయిల్ అయ్యి వెహికల్ ఆగిపోయింది. వెహికల్ ఆగిపోయినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఉండాలనే ఉద్దేశంతో అక్కడ పక్కన ఎవరైతే ముగ్గురు ఉంటే వాళ్ళతోటి కొంచెం బండి పక్కకు నెట్టించి మళ్ళీ 5 నిమిషాల్లో వెహికల్ స్టార్ట్ అయింది. ఆ స్కూల్ బస్సు మళ్ళీ పిల్లలందరినీ సేఫ్గా రీచ్ అయ్యారు. ఆ వెహికల్కి ఫిట్నెస్ ఉంది. నేను వెరిఫై చేశాను. మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాలేజ్కి వెళ్ళి వెరిఫై చేశారు. రెండోది, రాజోల్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక విద్యుత్ స్తంభానికి డాష్ ఇవ్వడం, ఆ ఒక స్టూడెంట్ ఇష్యూలో కూడా, అది కూడా నేను మా రావులపాలెం ఇన్స్పెక్టర్ని పంపించాను. నేను కూడా మాట్లాడానండి. ఆ డ్రైవర్ లైసెన్స్ సీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఆ రోడ్డు, ఆ వర్షం పడడం, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ రోడ్డు ఉండడం వల్ల లెఫ్ట్కి వెళ్ళి జస్ట్ స్కిడ్ అయ్యి వాడు డాష్ ఇచ్చాడు. డ్రైవర్ అతను డాష్ ఇచ్చాడు. అది కూడా అక్కడ నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు. అక్కడ ఆ టైంలో ఏం జరిగిందన్నది అక్కడ గ్రామస్తులను కూడా వెళ్ళి తెలుసుకున్నారు ఆయన. అయితే అదృష్టం, పెద్ద ప్రమాదం జరగలేదు. అది కూడా ఆ రోడ్డు కొంచెం స్కిడ్ అవ్వడం కారణం వల్ల జరిగింది. ఆ వెహికల్ కూడా ఫిట్నెస్ ఉంది. సో ఈ మైన్యూర్ ఇష్యూస్ రెండు కూడా, ఏదైనా సరే మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నామండి. మరి ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఏ రోడ్డు సేఫ్టీ కింద ఏ ఉల్లంఘన జరిగినా కూడా మేము అసలు ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఏదైనా వెహికల్ ఫిట్నెస్ లేకుండా కనుక ఏదైనా వెహికల్ రోడ్డు మీదకి వస్తే ఇమీడియట్గా వెహికల్ సీజ్ చేస్తాం. 99% అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ అన్ని కోనసీమ జిల్లాలో అయిపోయాయండి. ఏదైనా ఒక 10-12 వెహికల్స్ షెడ్లో ఉన్నాయి. నాకు తెలిసి అవి రిపేర్ చేస్తున్నారు. రిపేర్స్ పూర్తయిన వెంటనే కూడా వాళ్ళు ఇమీడియట్గా ఎఫ్సీ చేయించుకున్న వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ స్కూల్ బస్సుల విషయంలో ఈ రోడ్ సేఫ్టీ ఉల్లంఘన కింద ఏ విధమైనటువంటి వచ్చినా కూడా ఎటుపై ఉపేక్షించేది లేదు. బండిని ఇమీడియట్గా సీజ్ చేస్తాం. సీజ్ చేసిన వెహికల్ కూడా వెంటనే రిలీజ్ చేయనండి. కాలేజ్ యాజమాన్యాన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, అవసరమైతే డ్రైవర్ ఏదైనా మిస్టేక్ ఉంటే డ్రైవర్ కూడా లైసెన్స్ సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదు. ఏదేమైనా పిల్లల క్షేమమే ముఖ్యం, దాని తర్వాత ఏదైనా. థ్యాంక్ యూ వెరీ మచ్.